రాజమండ్రిలో పీజీ మెడికో డాక్టర్ ప్రియాంకపై జరిగిన దారుణ ఘటన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతోనే వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరగగా పోలీసులు తొలి రోజు నుండే సంపన్న నిందితులకు కొమ్ము కాస్తూ కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసును తొక్కిపెట్టేందుకు తీవ్రమైన రాజకీయ జోక్యం, స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్లు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. నిందితుల పరపతితో సెటిల్మెంట్ చేసుకునేందుకు, లీగల్ లొసుగులతో బెయిల్ తెప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు సాగాయని కూడా ఆరోపణలున్నాయి. నిందితులను రహస్య ప్రదేశంలో ఉంచడం కూడా అనుమానాలకు తావించింది. అయితే ఆగస్టు 7వ తేదీన లీకైన సీసీటీవీ దృశ్యాల్లో నిందితులు కావాలనే కారును ప్రియాంక తలపై నుండి పోనిచ్చిన క్రూరత్వం బయటపడింది. దాంతో వైద్య విద్యార్థులు, ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అలా ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు నిందితులపై కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అసలు సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోతే ఈ కేసు ఏమయ్యేదన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. Thank you.